ఈరోజు మిట్నాల గ్రామంలో చెరువుకి నీళ్లు కావాలి, నీళ్లు తాగడానికి కూడా ఈరోజు తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. అక్కడ మాకు ఇబ్బందిగా ఉందని చెప్పేసి అక్కడ ప్రజలు మొత్తుకుంటున్నారు. కానీ ఇప్పటిదాకా దాని మీద కూడా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. మరి ఎందుకు దాన్ని అంత అలసత్వంగా వహిస్తున్నారు? ఎందుకు ప్రజల నీటి అవసరాల కోసమని మీరు చెప్తున్నారు ఒకవైపు, మరి అక్కడ నీరు దొరకక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, అది మీకు కళ్ళకు కనపడడం లేదా అని చెప్పేసి అడుగుతాను. ఎప్పుడు మాకు నీళ్ళు ఇస్తారు? అక్కడ బోరు ఫెయిల్ అవుతే ఆ బోర్లని ఎప్పుడు రిపేర్ చేయిస్తారు? ఎప్పుడు ఆ గ్రామాలకి మీరు నీళ్ళు ఇస్తారనేది చెప్పాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది, కలెక్టర్ గారి మీద ఉంది. మరి త్వరగతిన ఆ చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుకుంటున్నా. అలాగే ఈరోజు చాపిరేవల కావచ్చు, పాండురంగాపురం కావచ్చు, కేసీ కెనాల్లో కావచ్చు, ఎక్కడ కేసీ కెనాల్ కింద ఉన్నటువంటి ఎక్కడా కూడా నీళ్లు ఒక్క చుక్క నీరు లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈరోజు రైతన్నలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారు. మీరు కానీ త్వరగతిన రైతన్నలకి మేలు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ చర్యలు రైతన్నల ద్వారా మేమే వ్యతిరేకం రావడమే కాకుండా ఖచ్చితంగా రైతన్నలను తీసుకొని మేమే గేట్ల దగ్గరికి వస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో జరగని పరిస్థితి. వాళ్ళు తల కింద తపస్సు చేసినా సరే ఏకగ్రీవాలు కానివ్వము, వాళ్ళు ఏమన్నా చేసుకొని. ఈరోజు ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కదా, ఏకగ్రీవాలు చేసుకుంటాం కదా అనే ఒక ఆలోచన నుంచి వాళ్ళు ముందు ఆలోచన నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు ఈరోజు మీ మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఎవరు కూడా మీతో లేరు కాబట్టి, ప్రజలలో ఓట్ల ద్వారా మీరు గెలవలేరు కాబట్టి పోలీసుల రాజ్యము, పోలీసులను అడ్డు పెట్టుకొని ఈరోజు ఏకగ్రీవాలు చేసుకోవాలనుకుంటున్నారు. ఆ పప్పులు ఉడకవు. ఖచ్చితంగా ప్రతి చోట కూడా క్యాండిడేట్లను పెడతాము, ప్రతి చోట కూడా ఎలక్షన్ జరుపుతాము. ఎలక్షన్లు అనేవి ఇంకా వస్తాయి అని చెప్పేసి మేము కూడా పత్రికల్లో చదవడమే తప్పితే తెలుస్తుంది ఎప్పుడు డేట్స్ వస్తాయో. ఖచ్చితంగా మా సైడ్ నుంచి అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నుంచి అన్ని సీట్లలో పోటీ చేస్తున్నాం. అన్ని సీట్ల మీద మా అభ్యర్థులు నిల్చుంటారు. వార్డులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఏది కూడా యునానిమస్గా ఇచ్చే క్వశ్చనే లేదు. ఈరోజు నంద్యాల అర్బన్ కానీ రూరల్ కానీ దగ్గర 30,000 ఎకరాలు సాగు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు రైతన్నలందరూ ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం నుంచి ఏమన్నా కనికరిస్తుందా ఈ ప్రభుత్వం అని చెప్పేసి. అలాగే గోస్పాడు మండలంలో మరొక 30,000 ఎకరాలు ఈనాటికి కూడా ఒక్క కాలువలో కూడా నీళ్లు పారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంత దుర్మార్గంగా గతంలో ఇంతకంటే తక్కువ నీరు శ్రీశైలంలో ఉన్నా సరే ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి అన్ని ప్రాజెక్టులు కూడా నింపుకున్నటువంటి పరిస్థితి. ఈనాటి వరకు ఈ రోజు కూడా బయటికేమో 6 టీఎంసీల ఉంది వెలుగోడులా అని చెప్తున్నారు, కానీ ఉన్నది మాత్రం 4 టీఎంసీలు 4.5 టీఎంసీలు మాత్రమే. ఎందుకు మీరు ప్లాన్ చేసుకోలేకపోతున్నారు? ఒకవైపు తెలంగాణ దిగువన ఉండేసి వాళ్ళకేమో జూరాలో మొత్తం నీళ్లు పారుతున్నాయి, అక్కడ రైతన్నలందరూ సంతోషంగా ఉన్నారు. ఆఖరికి వాళ్ళకి పవర్ జనరేషన్ కోసం కూడా వాళ్ళు నీళ్లు వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు ఎందుకు ఆపలేకపోతున్నారు తెలంగాణ వాళ్ళని అని చెప్పేసి మేము అడుగుతాం. రేవంత్ రెడ్డికి, మీ యొక్క శిష్యుడికి, అక్కడి ముఖ్యమంత్రి గారికి ఎందుకు చెప్పలేకపోతున్నారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఓటు నోటు కేసులో మీకు మళ్ళీ దొరికిపోతారనా, లేకపోతే మీరు రాజీ పడినారు కాబట్టి ఆయన చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తాం. మరి ఇప్పటిదాకా నంద్యాల పట్టణానికి కూడా తాగునీటి కోసం ఎంత నీరు మీరు దగ్గర 1 టీఎంసీ నీరు కావాల్సి ఉంటుంది. మరి మీరు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారా? నంద్యాల పట్టణ తాగునీటి అవసరాల గురించి మీరు ఆలోచించినారా? ఆలోచిస్తే ఏ రకంగా చేసినారనేది కూడా మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటిదాకా ఎటువంటి చర్యలు చేపట్టలేదు అనేది స్పష్టంగా కనపడుతుంది. మరి ఇప్పుడైనా సరే మా రైతన్నలని, మా ప్రజలని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది.
ఎన్నో రోజుల నుంచి నీళ్లు వదులుతాము, కాలువలకు వదులుతాము అని చెప్పేసి మాటల వరకే పరిమితం అవుతున్నాయి, కానీ ఎక్కడా కూడా ఒక కాలువ కూడా పారనటువంటి పరిస్థితి కనపడుతోంది. మరి ఇమీడియట్ గా మీరు చర్యలు చేపడితే మంచిది, లేకపోతే మేమే రైతులందరినీ తీసుకెళ్లేసి మా పని మేము చేసుకోవాల్సి వస్తుంది, గేట్లు తెరవాల్సి వస్తుంది అనేది విషయం కూడా ఈరోజు చెప్పదలుచుకున్నాం ఈ ప్రభుత్వానికి. మరి ఇప్పటికైనా సరే కలెక్టర్ గారు మేల్కొని రైతులను ఆదుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాం. లేనటువంటి విధంగా ఈ ప్రభుత్వంలో యూరియా కోసం, ఫర్టిలైజర్ల కోసం రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి గతంలో చూసినాం. గిట్టుబాటు ధరల కోసం ఈరోజు రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి, రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తే కేసులు పెట్టించుకున్నటువంటి పరిస్థితి, కేసులు పెట్టించుకొని రిమాండ్ కోరినటువంటి కూడా పరిస్థితి ఈ రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి అని చెప్పుకోవడానికి నిజంగా చాలా బాధేస్తోంది. ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం, నిన్న కూడా గోర్కల్ రిజర్వాయర్లో నీళ్లున్నాయి, కింద పంటలు వేసినాము, మా వాళ్ళకి నీళ్ళు వదలండి అని చెప్తే 2 రోజుల్లో నీళ్ళు వదులుతాము అని చెప్పి మాట ఇచ్చి ఈనాటి వరకు దాన్ని పక్కన పెడుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు పేరుకేమో తాగునీటి దాని గురించి చెప్తున్నారు తప్పితే ఎక్కడ రైతన్నల కోసం ఏం చేస్తున్నారు? సాక్షాత్గా ఈరోజు ఈ యొక్క రాష్ట్ర అగ్రికల్చర్ మినిస్టర్ ఒకవైపేమో ఇన్సూరెన్స్ మీరు తీసుకోండి, ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకోండి అని చెప్పడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఏ రకంగా మీరు రైతన్నలను ఆదుకుంటారంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోమని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. మరి ఒకవైపేమో ప్రభుత్వం ఏమో పంటలు వేయొద్దని చెప్పేసి మేమే చెప్తున్నామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. పంటలు వేయొద్దని చెప్పిన తర్వాత పంటలు వేసినారని చెప్పి రేపొద్దున ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీ రైతన్నలకి ఇన్సూరెన్స్ ఇచ్చే పరిస్థితి ఉందా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇది మోసం చేయడం కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎప్పుడన్నా సరే యూరియా కోసం రైతన్నలు ఆన్లైన్లో అప్లై చేయడం ఎక్కడైనా చూసినారా? గతంలో ఏ ప్రభుత్వంలో అయినా జరిగిందా అని చెప్పేసి మేము అడుగుతాం. ఎంతమంది రైతన్నలు ఆన్లైన్ వాడడం వచ్చు? ఎంతమంది రైతన్నలు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం వచ్చు? ఈరోజు యూరియా కొరత నుంచి కాపాడమంటే దిక్కుమానులైనటువంటి స్కీమ్స్ అన్ని పెట్టేసి రైతన్నలని ఆన్లైన్ అప్లై చేసుకోవాలి, ఆన్లైన్ అప్లై చేసుకున్న తర్వాత ఎకరానికి ఇంతే ఇస్తాము, అది ఎకరానికి సరిపోతుందా సరిపోదా అనే ఒక స్టడీ కూడా ఎక్కడా కూడా చేయకుండా, రైతన్నలని అడగకుండా ఈరోజు ఒక నెంబర్ డిసైడ్ చేసి ఇంతే ఇస్తాము, మీ సావు మీరు చావండి అని చెప్పేసి మొత్తం బ్లాక్లో అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. నిన్న మొన్నటి వరకు ఎవరో కేసులు వేసినారు, అదే వేసినారు, ఈ గ్రీన్ ట్రిబ్యునల్ అని చెప్పేసి కథలు చెప్పినటువంటి పరిస్థితి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తుగా వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారితో జరిగిన చీకటి ఒప్పందం ఏందో బట్టబయలు చేసినారు. ఈరోజు 800 అడుగుల నుంచి 810 అడుగుల నుంచి తెలంగాణ వాళ్ళు నీళ్లు రాజేస్తుంటే మనం దగ్గర 850 అడుగులు వస్తే గానీ నీళ్లు డ్రా చేయలేనటువంటి పరిస్థితి. రాయలసీమ ఎత్తిపోతల పథకం వస్తే మనం కూడా వాళ్ళలాగా సరి సమానంగా ఒకేసారి నీళ్లు డ్రా చేసుకోవచ్చు అని చెప్తే కూడా పెడచెవున పెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు 875 అడుగులు ఉన్నాయి, కానీ ఈనాటి వరకు కూడా రైతన్నల పరిస్థితి ఏంది? వాళ్ళకి నీళ్ళు ఇస్తున్నారా? పంటల పరిస్థితి ఏంది? దగ్గరగా వర్షాకాలము మామూలుగా అయితే 2 నెలలు దాటింది, ఈనాటి వరకు నీళ్లు లేనటువంటి పరిస్థితి. కింద పక్కన నెల్లూరులో చూసుకుంటే అక్కడ రైతన్నలు పంటలు వేసుకున్నారు, కానీ మన దగ్గర చూస్తేనేమో పంటలు లేనటువంటి పరిస్థితి. ఒకవైపేమో మన దురదృష్టమో లేకపోతే ఆ భగవంతుడు రాసిన స్క్రిప్టో తెలియదు, కానీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా సరే రైతన్నల పరిస్థితి చాలా దుర్భిక్షంగా ఉంటుందనే దానికి మరొక ఉదాహరణ. ఈరోజు రైతన్నలు బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. పోయిన ఏడాది వర్షాభావం అధికంగా వచ్చి ఇబ్బంది పడినారు, పంటలకి గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఈనాడేమో వర్షాలు లేవు అని చెప్పేసి మళ్ళీ పాత రోజులు గుర్తుకు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే మరొకసారి కరువు అని చెప్పేసి ఈరోజు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి నిజంగా చాలా బాధాకరం.
కనీసం సరే ఇన్ని కష్టాలు ఉన్నాయి, రైతన్నల్ని ఆదుకోవడానికి ఏమన్నా వెసులుబాట్లు కానీ సౌకర్యాలు కానీ ఈ ప్రభుత్వం కల్పిస్తుందా అంటే రైతుల్ని ఈరోజు పూర్తిగా వదిలేసినటువంటి, గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలోని రైతన్నల పరిస్థితి ఎంత దుర్భిక్షంగా ఉందో, ఈరోజు వారి వేదన ఏ రకంగా పడుతున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. కానీ ఈ యొక్క ప్రభుత్వం దాని మీద స్పందించకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా శ్రీశైలంలో నీళ్లు మనకు పెట్టుకొని ఈరోజు రైతన్నలు పంటలు పండించలేనటువంటి పరిస్థితి, నీళ్ళు ఎప్పుడు వస్తాయో కూడా చెప్పనటువంటి పరిస్థితి. ఈనాటికి దగ్గరగా శ్రీశైలంలో 885 అడుగులు ఫుల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఈరోజు దగ్గరగా 875 అడుగుల నిలువ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఏ కాలువైనా పారుతుందా, ఎక్కడైనా నీళ్ళు వదిలిన దాఖలాలు ఏమన్నా కనపడుతున్నాయా, ఏ రిజర్వాయర్నైనా ఈనాటి వరకు నింపుకున్నటువంటి పరిస్థితి ఉందా అని చూస్తే ఎక్కడా కూడా నింపుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు వెలుగోడు దగ్గరగా కెపాసిటీ వచ్చేసి 17 టీఎంసీల కెపాసిటీ ఉంటే ఈరోజు 4 టీఎంసీలో 4.5 టీఎంసీలో నింపుకున్నటువంటి పరిస్థితి. అదే గోరుకల్లు కూడా 12.5 టీఎంసీలు దగ్గరగా దాని కెపాసిటీ అయితే ఈ రోజుకి కూడా 6 టీఎంసీలు నింపినటువంటి పరిస్థితి. ఈరోజు అవుకు పరిస్థితి కూడా 4 టీఎంసీలు 4.15 టీఎంసీలు ఉంటే 1 టీఎంసీ మాత్రమే ఈరోజు అక్కడ నీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు గతంలో మన దివంగత నేత ప్రీతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని చెప్పేసి పోతిరెడ్డి వాడు 40,000 క్యూసెక్కులు చేసి మన రాయలసీమని ఆదుకున్నటువంటి మహానుభావుడు. మరి అదేవిధంగా ఈరోజు 40,000 టీఎంసీలు కూడా సరిపోవడం లేదు. మనం ఫ్లడ్ వచ్చినప్పుడు త్వరగా నింపుకోవడానికి ఇంకా దాని కెపాసిటీ పెంచాలని 80,000 క్యూసెక్కులు చేద్దామని చెప్పేసి రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని తీసుకొస్తే ఈరోజు ఆ ఒక ప్రాజెక్ట్ని ఆపినటువంటి దుస్థితి కారణం ఎవరైనా ఉన్నారంటే అది ఈ సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు.